నీ పేరు? తిరుమారన్. ఊరు? అయ్యనార్ కుర్చీ. పేరెంట్స్? ఇద్దరు చనిపోయారు. భారతి? నన్ను దత్తు తీసుకున్న ఆవిడ. కాలేజ్ నుంచి నీ ఫుల్ హిస్టరీ తెలిసింది, కానీ అంతకుముందు ఏం చేశావో ఏమీ తెలీదు. చైల్డ్హుడ్ గురించి చెప్పు. $10,000 వించేయండి. బ్రేక్ స్నీస్, 2 అరికాలు వెరకొట్టేయండి. వాడు చచ్చేదాకా అన్నిటినీ రికార్డ్ చేయి. ముందు లేపండి, తర్వాత వేలుని వరకొట్టండి. వాడికి నొప్పి తెలియాలి. కొరనాయాల 4 రాత్రి మొత్తం కొట్టినట్లున్నారు. 2 చోట్ల ఫ్రాక్చర్ అయింది. కొంచెం కూడా అరవలేదు. బ్లాక్అవుట్ అయిపోయాడు. కళ్ళు తెరిచేంత వరకు కొట్టు. ఏంటి వెతుకుతున్నావు? నా నైఫ్ రా. చెప్పు. తిరు పెరిగిన ఆశ్రమం నుండి మాట్లాడుతున్నాను అర్జున్. వాడికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆరు నుండి 10 వరకు అయ్యనార్ కుర్చీ అనే ఊర్లోనే చదువుకున్నాడు. అమ్మా నాన్న ఇద్దరు కెమికల్ ఇంజనీర్స్. ఆ ఊర్లో ఉండే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. యూనియన్ కెమికల్ అండ్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్. గెస్ వాట్, భారతి హస్బెండ్ కూడా ఈ ఫ్యాక్టరీలోనే పనిచేశాడు, చీఫ్ ఇంజనీర్గా. గాంధీ వాళ్ళ నాన్న కెమిస్ట్గా పనిచేశారు. ఈ ముగ్గురిని కలిపింది ఈ ఫ్యాక్టరీని. అర్జున్, ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? అయ్యనార్ కుర్చీ. అయ్యనార్ కుర్చీ. యూనియన్ కెమికల్స్ అండ్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్. 61లో తెరిచిన ఫ్యాక్టరీ. చుట్టుపక్కల గ్రామాలన్నీ ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉన్నాయి. 2001లో మూసేశారు. ఎందుకు? పొల్యూషన్. మట్టి, నీరు, గాలి అంతా పొల్యూషనే. అది చాలదన్నట్టు రసాయన కెమికల్స్ 1 కాదు 2 కాదు 2.5 లక్షల టన్నులు ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న ప్రాంతంలోనే పడేశారు. ఈ రోజు వరకు అలాగే ఉంది. నీళ్లలో క్రోమియం 0.05 mg మాత్రమే ఉండాలట, కానీ ఆ ఊర్లో లీటర్కి 20 mg ఉంది. ఊర్లో అనేక మంది ప్రజలకి క్యాన్సర్. డాక్టర్స్కే తెలియని అంతు చిక్కని వ్యాధి. వికలాంగులుగా పుట్టిన బిడ్డలు. భారతి హస్బెండ్, గాంధీ వాళ్ళ నాన్న ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గవర్నమెంట్కి ఒక కంప్లైంట్ పంపించారు, కాన్ఫిడెన్షియల్గా. ఒకే వారంలో వేరు యాక్సిడెంట్లో చనిపోయారు. 1 సంవత్సరం తర్వాత తిరు వాళ్ళ నాన్న కలెక్టర్కి రహస్యంగా వినతి పత్రం ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన 3వ రోజు తిరు వాళ్ళ అమ్మా నాన్న అలాంటి యాక్సిడెంట్లోనే చనిపోయారు. ఇవి ప్రమాదాలు కావు, హత్యలని భారతి అప్పుడే చెప్పింది. పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు, ప్రెస్ పట్టించుకోలేదు. అయ్యనార్ కుర్చీ ఈజ్ ఏ గోస్ట్ టౌన్ నౌ. ఫ్యాక్టరీ ఓనర్ ఎవరు? వజ్రా. ఏంటి అర్జున్? కథ మొదలైన చోటు ఈ ఊరే. తిరు అమ్మ నాన్న వర్క్ చేసిన ఫ్యాక్టరీ ఇది. వజ్రాన్ని ఉపయోగించి వాడు డబ్బు సంపాదించాలని అనుకోలేదు. వాడు ఊరిని నాశనం చేసి వాడు అమ్మ నాన్నని చంపిన కోఆపరేట్గా వజ్రాన్ని చూస్తున్నాడు. వజ్రా మొక్కలు విరగతీయటమే వాడి ఆశ.
ఏంటది? అచ్చుడు మళ్ళీ వచ్చేసాడు. కొట్టిన డబ్బులు వీడా? చాలు ఏయ్! చూడరా ఒక్కడే నలుగురిని కొట్టడం, 5గురిని కొట్టడం అవన్నీ సినిమాల్లోనే. ఫైట్ తెలిసిన వాడే మహా అయితే 3గురిని కొట్టచ్చు. గన్స్ 3 అవసరం లేదు అర్జున్. ఆ రోజు 8 మంది ఉన్నాం. ఆ గాంధీ ట్రైన్డ్ ఫైటర్. వాడు నిలబడ్డాన్ని బట్టి అర్థమైంది వాడు 8 మందినే ఏమీ చేయలేకపోయాడు. ఈరోజు 14 మంది ఉన్నాం. తీరు చావు ఈరోజు నైట్ డార్క్ నెట్ లో లోడ్ అవుతుంది. 4 కలిసొస్తే పారిపో. హిల్ ట్రై టు రన్. అన్ని దారులు మూసేయండి. వాడు ఎస్కేప్ అవ్వకూడదు. వాడి అమ్మ నన్ను వర్క్ చేసిన ఈ ఫ్యాక్టరీలోనే ఆ తెరువుకి సమాధి కట్టాలి. అన్ని చోట్ల వెతకండి. ఇక్కడ ఒక ల్యాబ్ లో గ్యాస్ మాస్క్స్ ఉన్నాయి. అందరూ ఆ ల్యాబ్కి వెళ్ళండి. అన్ని చోట్ల వెతకండి. ఈ డ్రాయర్ లో 2 మాస్క్లు ఉన్నాయి చూడు. బీరువా, లాకర్, కబోర్డ్ అన్ని చోట్ల వదలకుండా వెతకండి. సారీరా, ఇంకో మాస్క్ లేదు. అంతే, ఇంక లేవు. ఇక్కడే లేదు, ఒకటే ఉంది. చచ్చావురా. He's here. ఎండలో వెళ్ళొద్దు. ఇది డస్ట్ కాదు, సమ్ సార్ట్ ఆఫ్ కెమికల్. వెలుగు పడితే మండిపోతారు. మాస్క్ మీద కెమికల్ వేసి మనం అది వాడుకునేలా చేశాడు. సో హియర్స్ ద డీల్. ఎవరు ఎండ్లోకి వెళ్ళొద్దు, మాస్క్ ని తీయొద్దు. నౌ హంట్.